రేవంత్ సర్కార్పై రాష్ట్ర సర్పంచుల సంఘం నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు. 6 నెలలు దాటినా ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడం ప్రజాపాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. 6 నెలలు గడిచినా ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి. దాదాపు 6 నెలలు గడుస్తున్న ఇప్పటికీ గ్రామ పంచాయతీలలో నిధులు విడుదల పోవడం ఈ ప్రభుత్వం చేయకపోవడం దురదృష్టకరం. కాబట్టి తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ప్రజాపాలన కొనసాగించాలని, ప్రభుత్వాన్ని ప్రజాపాలన కొనసాగించాలని మేము సర్పంచ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. దాదాపు 1200 కోట్లు బకాయి ఉన్నదని అధికారికంగా ప్రభుత్వమే లెక్కలేసి చెప్పింది. కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం ఈ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద రేపిస్తామా మాపిస్తామా ఓ టైం అనేది కూడా నిబద్ధత లేకుండా చూస్తుంది. కాబట్టి మా పరిస్థితి రోజు రోజుకు కొంతమంది సర్పంచులు దీని మీద ఆందోళన చెంది కుటుంబంలో కూడా కల్లోలు సృష్టించే పరిస్థితికి వచ్చింది. కొంతమంది కూడా సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు. అటువంటివి జరగొద్దనే దాని మీద తక్షణమే ప్రభుత్వం చూడాలి, సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. మేము దాదాపు 9,000 పైచిలకు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు గెలిచిర్రు. మేము ఈ సర్పంచ్లు మేము చెప్తే ఇంటలేరు అనుకుంటున్నాం. కాదు, మేము 9,000 మంది సర్పంచ్లము ఇలా మౌనంగా ఊకుంటేనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గ్రహించి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క సూచనలు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మేము వెనకడుగు వేయకుండా మేము పుట్టినటువంటి మా గ్రామాలు అభివృద్ధి చెందాలి, దేశంలోని తెలంగాణ పల్లెలు ఆదర్శవంతంగా నిలవాలని చెప్పి మేము అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఆ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం నుంచి సరైన సమయంలో నిధులు రాకున్నా ప్రభుత్వ ఒత్తిడి మేరకు మేము మా సొంతంగా అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలను అభివృద్ధి పదంలో తీర్చిదిద్దాం. అందువల్లనే భారతదేశంలో ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇచ్చేటువంటి అవార్డులలో 60% పైగా అవార్డులు, ఉత్తమమైనటువంటి అవార్డులు తెలంగాణకు రావడం జరిగింది. మరి మేము అంత కష్టపడి పనిచేసి ఎంతో ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ మా గ్రామాలు బాగుండాలని చెప్పి మేము గ్రామాలను ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మా బిల్లులు రాలేదు, మా అధికారం పోయింది. ఈ రోజు కొత్త ప్రభుత్వం మార్పు రావాలి అనేటువంటి ఒక సంకేతంతో వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈ రోజు 6 నెలలు కావస్తున్నా ఇంకా మా బిల్లులు ఇవ్వడం లేదు. మరి దీనికి తీవ్రంగా మనోవేదనకు గురై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50 నుంచి 60 మంది సర్పంచులు ఈరోజు ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఈ క్రమంలో దయచేసి ఈ ప్రభుత్వానికి మేము పలుమార్లు అధికారుల ద్వారా కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది మా పెండింగ్ బిల్లులు అందజేయాలని చెప్పి. కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ రోజు మేము గవర్నర్ గారి దగ్గరకు వచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి మరి సర్పంచులను ఆదుకోవాలి, మాజీ సర్పంచులను ఆదుకోవాలి. ఈ మాజీ సర్పంచులు ఇంకా మనోవేదనకు గురికాకుండా వారందరినీ కాపాడే బాధ్యత మీది, మమ్మల్ని రక్షించండి అని చెప్పి మేము వేడుకుంటే మరి గవర్నర్ గారు సానుకూలంగా స్పందించి ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో స్థానిక సంస్థలలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తా, ప్రభుత్వానికి ఆదేశిస్తా అని చెప్పి చెప్పడము